హలో దోస్తులు, మేము వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఎక్కడికి వచ్చేసామో తెలుసా ఫ్రెండ్స్? స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ స్వర్ణగిరిలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఫ్రెండ్స్. మన తెలంగాణలో తిరుపతి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఆంధ్రాలో తిరుపతి ఎలానో మన తెలంగాణలో ఈ స్వర్ణగిరి టెంపుల్ అలానే చిత్రీకరించారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ స్వామివారి పాదాలు ఫ్రెండ్స్, శ్రీవారి పాదాలు. మన తిరుపతిలో ఎలాగైతే దశావతారాలు మెట్ల ద్వారా వెళ్తుంటే ఎలా కనిపిస్తాయో మనకి ఇక్కడ కూడా అలాగే మన స్వర్ణగిరి టెంపుల్లో కూడా మనకి వెళ్తుంటే దశావతారాలు కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, హర్షిత్ లక్కీ ఎలా మెట్లు ఎక్కుతున్నారో అని దశావతారాలను వివరిస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, మా లక్కీ హర్షిత్ చిన్నపిల్లలైనా మెట్లు ఎలా ఎక్కుతున్నారో చూడండి. ఎంత ఉత్సాహంగా, ఎంత ఆహ్లాదకరంగా వెళ్తున్నారో చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళకి ఇలాంటివి దేవాలయాలు తిరగడం అన్నా, దేవుళ్ళని దర్శించుకోవడం అన్నా, ఇలా బయటికి ఎక్కడికి వెళ్ళడం అన్నా చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో. ఇదైతే రామ అవతారం ఫ్రెండ్స్, ఇదైతే శ్రీకృష్ణ అవతారం ఫ్రెండ్స్. చూడండి వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అవతారాలన్నీ. మా లక్కీ చూడండి ఫ్రెండ్స్, ఎంత ఉత్సాహంగా పైకి ఎలా ఎక్కుతుందో చూడండి ఫ్రెండ్స్. ఇదైతే కల్కి అవతారం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనము మెట్ల ద్వారా పైకి ఎలా ఎక్కాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఫ్రెండ్స్. ఇక్కడ మొబైల్స్ మనం దర్శనం చేసుకునేటప్పుడు మొబైల్స్ లోపలికి అలౌ చేయరు ఫ్రెండ్స్. ఇక్కడ మేమైతే ఇక దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లోపల అయితే చుట్టూ అద్దాలతో నిండిన ఒక ఉయ్యాల ఉంటుంది ఫ్రెండ్స్. అయితే అన్నదానం చేస్తారు ఫ్రెండ్స్. చుట్టూ చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఇలా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కార్స్, సైక్లింగ్ చేయడానికి సైకిల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అన్నదానం అయితే ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి అన్నదానము పెడతారు ఫ్రెండ్స్. అన్నదానంలో అన్ని రకాల కూరగాయలు, పప్పు, అన్నము, సాంబార్, పెరుగు అన్నీ పెడతారు ఫ్రెండ్స్. ఇదైతే ఒక పెద్ద రాజకోటలా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో షూట్స్ అవి ఫొటోస్ ఫ్రేమింగ్ కోసం ఇక్కడ ఇవన్నీ క్రియేట్ చేశారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా లక్కీ చూడండి ఎంత మంచిగా అక్కడ నిలబడి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుందో. ఇదన్నీ రాజగోపురాలు ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి ముఖము కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి అందరు ఫొటోస్ ఇక్కడ దిగుతూ ఉంటారు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి ఫేస్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ ఫోటో దిగుతుంటారు ఫ్రెండ్స్. ఇదైతే పెద్ద గజస్తంభం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తారు. ఇదంతా చుట్టుపక్కల ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. ఇక్కడైతే 300 టికెట్ నుంచి 5000 టికెట్ వరకు అన్ని టికెట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదైతే ఒక కోనేరు ఫ్రెండ్స్. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఈ కోనేరు మధ్యలో ఉంటారు ఫ్రెండ్స్. చుట్టూ చూడండి రాజగోపురాలు అన్నీ ఏర్పాటు చేశారు. ఇక్కడ కింది నుంచి చూడొచ్చు ఫ్రెండ్స్, పైన గోపురం పైనుంచి ఇట్లా చూడొచ్చు ఫ్రెండ్స్. చూడండి మా హర్షిత్ మా లక్కీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ కోనేరులో కాయిన్ వేయడానికి చూస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పైనుంచి వేద్దామని అనుకున్నాం ఫ్రెండ్స్, కాకపోతే ఆ పైనుంచి ఎవరిపైన పడుతుందని ఇవ్వలేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా లక్కీ మా హర్షిత్ ఎలా జంప్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మా మమ్మీ అందరికి హాయ్ చెప్తున్నది ఫ్రెండ్స్. చూడండి చుట్టూ ఈ కోనేరు చుట్టూ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. 4 ద్వారాలు ఉంటాయి. 4 ద్వారాల మధ్యలో ఒక కోనేరు ఉంటుంది. అందులో ఒక అనంత పద్మనాభ స్వామి పడుకొని ఉన్నట్టు చిత్రీకరించారు ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, మా లక్కీ హర్షిత్ అక్కడ నుంచి ఆ కోనేరులో కాయిన్ వేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, మేము తొలి ఏకాదశి రోజు పోయాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం అలంకరించారు పూలతోటి. చూడండి ఫ్రెండ్స్, మా లక్కీ మా హర్షిత్ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తం కోనేరు చుట్టూ. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉందో చుట్టూ. ఇగో కోనేరు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే అందరు ఫొటోస్ దిగుతారు ఫ్రెండ్స్. ఇక్కడ ముందు
పైన శ్రీకృష్ణుడు తాండవం ఆడినట్టు చుట్టూ వేణుగులు, దాని నుంచి ఇట్లా వాటర్ వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, మా హర్షిత్ లక్కీ వాటర్లో ఎలా ఆడుతున్నారు. వీళ్ళైతే బాగా కోతులు ఫ్రెండ్స్, ఎక్కడ ఏది కనిపిస్తే దాంతో ఆడుతూనే ఉంటారు. ఇదంతా చుట్టూ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గోపురాలు ఎలా కనిపిస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే పెద్ద హనుమాన్ విగ్రహం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అంతకుముందు ఇక్కడ ఒక పెద్ద గంట ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే తీసేశారు దాన్ని, ఇంకా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక మేమైతే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మా లక్కీ హర్షిత్ వాళ్ళైతే మెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎలా దిగుతున్నారో. ఇదంతా కిందికి వెళ్ళడానికి మెట్లు దిగుతున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా డాన్స్తున్నారో చూడండి ఫ్రెండ్స్. ఇక మేమైతే కిందికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మేమైతే కిందికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయింది. మీకు మీ కుటుంబానికి ఆ వేడుకొండ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా